ఆరోపణలు చేయమని డబ్బు ఆఫర్ చేశారు. టీమిండియా రన్ మషిన్ కింగ్ విరాట్ కోహ్లీ టార్గెట్ చేస్తూ ఒక భారీ కుట్ర జరిగిందా? ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కొందరు జర్నలిస్టులు ఎంతటి నీచానికి ఒడిగట్టారో ఒక జర్మన్ మోడల్ తాజాగా బయటపెట్టిన నిజాలు వింటే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ. కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేస్తే కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చింది ఎవరు? అప్పట్లో వైరల్ అయిన ఆ లైక్ వ్యవహారం వెనుక ఉన్న అసలు కథేంటి? విరాట్ కోహ్లీ ఎందుకు దేశాన్ని వదిలేసి వెళ్లాల్సి వచ్చింది? ఈ సంచలన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అయ్యింది. జర్మన్ మోడల్ మరియు సింగర్ అయిన లిజ్ లాజ్ పోస్ట్ చేసిన ఒక ఫోటోకు విరాట్ కోహ్లీ లైక్ కొట్టిందన్నదే ఈ వార్త సారాంశం. అది చూసిన వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కోహ్లీపై విమర్శలు చేసి వాళ్లకు ఇది ఒక ఆయుధంగా దొరికింది. అయితే ఆ ఒక్క లైక్ తర్వాత లిజ్ లాజ్ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. అనూహ్యంగా ఆమె పాపులర్ అయ్యింది. కానీ ఆ పాపులారిటీని అడ్డం పెట్టుకుని కోహ్లీను బద్నాం చేయడానికి ఒక టీం రంగంలోకి దిగిందంట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో లిజ్ లాజ్ మాట్లాడుతూ బాంబ్ పేల్చింది. కోహ్లీ తన ఫోటోను లైక్ చేసిన తర్వాత కొందరు జర్నలిస్టులు ఆమెను సంప్రదించారంట. కోహ్లీ గురించి చెడుగా మాట్లాడు, అతడు నీకు డైరెక్ట్ మెసేజ్లు పంపుతున్నాడని అబద్ధం చెప్పు, నీ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు చెయ్యి అంటూ ఆమెను రెచ్చగొట్టారట. దీనికోసం ఆమెకు భారీ మొత్తంలో డబ్బు కూడా ఆఫర్ చేశారట. అంటే కోహ్లీను పర్సనల్ గా దెబ్బతీయడానికి ఒక్క పక్కా ప్లాన్ జరిగిందని దీని ద్వారా అర్థమవుతుంది. కానీ లిజ్ లాజ్ మాత్రం వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పింది. నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్ ను, డబ్బు కోసం ఒక గొప్ప వ్యక్తి ప్రతిష్టతను నేను ఎందుకు దెబ్బతీస్తాను అని వాళ్ళను తిప్పి పంపేసింది. ఇంతకీ ఎవరు లిజ్ లాజ్? కేవలం గ్లామర్ మాత్రమే కాదు, ఆమె ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. జర్మనీకి చెందిన ఈమెకు డచ్, ఫ్రెంచ్, రష్యా, స్పానిష్ వంటి పలు భాషలు పట్ల పట్టు ఉంది. సైకాలజీలో ఎంఎస్సీ పూర్తి చేసిన ఆమె ఒక సర్టిఫైడ్ లైఫ్ సేవింగ్ స్విమ్మర్ కూడా. ఫుడ్ బ్లాగింగ్, సాంగ్ రైటింగ్ ఆమె హాబీలు. ముఖ్యంగా ఆమె విరాట్ కోహ్లీకి మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టుకు వీరాభిమాని. తన అభిమాన క్రికెటర్ మీద కుట్ర జరుగుతుందని తెలిసి ఆమె ధైర్యంగా బయటకు వచ్చి నిజాలు చెప్పడం ఇప్పుడు గమనార్హం. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంటే కోహ్లీ ఫ్యాన్స్ కు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. అందుకే కోహ్లీ దేశాన్ని వదిలి లండన్ వెళ్లిపోయారు, ఇక్కడ అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వరు అంటూ కమెంట్లు పెడుతున్నారు. ఒక సెలబ్రిటీపై తప్పుడు ఆరోపణలు చేయించడానికి జర్నలిస్టులు డబ్బు ఆఫర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ క్యారెక్టర్ ను దెబ్బతీయాలని చూసిన వాళ్లకు లిజ్ లాజ్ ఇచ్చిన సమాధానం చెంప మీద దెబ్బ కొట్టినట్టు అని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చూసారుగా కింగ్ కోహ్లీ మీద జరుగుతున్న ఈ కుట్రల గురించి మీరేమనుకుంటున్నారు? లిజ్ లాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.